అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో కిరణ్ సాగర్ భారీ విజయం సాధించారు. సమీప అభ్యర్థికి 18 ఓట్లు, కిరణ్ సాగర్ కు 52 ఓట్లు రావడంతో కిరణ్ సాగర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లాయర్ కిరణ్ సాగర్ మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తూ గజ్వేల్ బార్ అసోసియేషన్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. వైస్ ప్రెసిడెంట్ నరేష్, జనరల్ సెక్రటరీ కర్ణాకర్, జాయింట్ సెక్రటరీ ఉమారాణి, స్పోర్ట్స్ అండ్ లైబ్రరీ ఎండి అబ్దుల్ గాఫర్, ట్రెజరర్ అశోక్, సీనియర్ లాయర్స్, నూతన కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను ఖచ్చితంగా సాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టైం 1 ఇయర్ లోపల ఎంతో కొంత ప్రోగ్రెస్ చూపించి నేను వాళ్ళకు వ్యక్తిపోతున్నానని చెప్పి చెప్పడం జరిగింది. గెలిపించిన అందరు న్యాయవాదులు ధన్యవాదాలు చెప్తున్నాను. అన్న మాట్లాడతాం. ఓకేనా? ఈరోజు ఓకేనా? రెడీ ఈరోజు గజ్వేల్ కోర్టు బార్ అసోసియేషన్ ప్రాంగణంలో 2026-27 గాను ఎలక్షన్ జరగడం జరిగింది. కాబట్టి ఇందులో ఇద్దరు పోటీలో ఉండడం జరిగింది. వారిలో కిరణ్ సాగర్ రావు గారు 52 ఓట్లు రావడం జరిగింది. అందులో 34 ఓట్ల మెజారిటీ రావడం జరిగింది. ఇందుకు గాను బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అలాగే కిరణ్ సార్ గారు బార్ అసోసియేషన్కి తన వంతు అభివృద్ధికి కృషి చేస్తూ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఇటు విషయమై హర్షం వ్యక్తం చేస్తున్నాను. బార్ అసోసియేషన్ న్యాయవాదులందరికీ, సీనియర్ అండ్ జూనియర్ న్యాయవాదులందరికీ కూడా కృతజ్ఞతలు.